నేను ఇప్పుడైతే మీకు మిరపకాయ బజ్జీలు కావాల్సినందుకు చూడండి. ఇది శనగపిండి ఇలా వండుకోవాలి. దీంతో కొంచెం వాము పొడి కూడా వేసుకుంటే గ్యాస్ అది రాకుండా బాగుంటుంది. సాల్ట్, సోడా, ఉప్పు అన్నీ వేసాను. ఇందులోకి ఎర్రగడ్డలు తినేదానికి నంచుకొని ఇది ఇంకా కాలవలేదు. ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టి చేస్తున్నాను చూడండి. అయితే గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇందులో నూనె పోస్తున్నాను. ఒక్క మిరపకాయలు అయితే 4గా కోసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే కోసుకోండి. పిండి పిండిగా లేకుండా బాగుంటాయి. ఎర్రగడ్డలు పెట్టుకొని చేసుకుంటే దాంతో ఇందులో నూనె పోస్తున్నాను చూడండి. చేస్తున్నాను. ఇలా గ్లాసులో కలుపుకుంటే పచ్చిమిర్చి బాగా పొడుగ్గా ఇలా ముంచేసేదాన్ని బాగుంటుంది చూడండి. ఇవి కొంచెం కాలినక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేయాలి. అప్పుడైతేనే మనం దీంతో ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ పెట్టుకునేదానికి బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. పచ్చి కాల్చుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ముంచి మట్టిలో వేస్తే బాగా లావుగా వస్తాయి. ఇందులో ఎర్రగడ్డ మసాలా బాగా పెట్టుకోవచ్చు చూడండి. మళ్ళీ వేస్తున్నాం. రెండు ట్రిప్పులు కాలిస్తేనే బాగుంటుంది. ఒక ట్రిప్ అయితే సన్నగా వస్తాయి, ఇప్పుడు బాగా లావుగా వస్తాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు బాగా కాలిపోయి ఎర్రగడ్డల బజ్జీలు కూడా వేస్తున్నాను. ఎర్రగడ్డల బజ్జీలు బాగా మంచిదండి, తినండి. బాగా సలవా. మిరపకాయ బజ్జీ తింటున్నాం కాబట్టి ఎర్రగడ్డ బజ్జీ కూడా వేసుకుంటున్నాము. వేడి చేయకుండా బాగుంటాయి. ఇది పిండిలో మాత్రం వాము పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే గ్యాస్ వస్తుంది. అయితే దాంతో ఇలా కోసుకొని ఇందులో కొత్తిమీర అవన్నీ పెట్టుకోవాలా ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒక నిమ్మ దెబ్బ కూడా పిండుకోవాలా. వాము పొడి అన్నీ వేసి పెడుతున్నాను చూడండి. కొంచెం సాల్ట్, వాము, ఉప్పు అన్నీ వేసాను. ఇలా నిమ్మకాయ కూడా పిండుకొని వేడిగా తింటే బాగుంటాయి. అయితే మిరపకాయ బజ్జీ, ఎర్రగడ్డ బజ్జీ రెండు కాంబినేషన్ బాగుంటాయి. రెండు చేసాను పిల్లలు తింటారని. ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను చూడండి, ఎలా ఉంటాయో చెప్తాను చూసి. చాలా బాగున్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ విజయమ్మని.